ఓటీటీ. అసలు థియేటర్లకి మించి ఓటీటీ ప్లాట్ఫామ్స్‌దే హవా. అవును కదా! కొత్త సినిమా రిలీజ్ అయిందంటే మహా అయితే 4 వారాలు థియేటర్‌లో ఉంటుంది. కానీ ఓటీటీలో అయితే ఎన్ని సార్లైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. పైగా థియేటర్‌కి వెళ్ళామనుకోండి, టికెట్టు, ఇంకా పాప్‌కార్న్ రెండిటికే రూ. 1000 అయిపోతాయని సాటి మనిషి చిన్న ఆలోచన. అలా అని సినిమాలు, థియేటర్లని తక్కువ చేసి మేమేం చెప్పట్లేదండోయ్. థియేటర్‌లో చూస్తే సినిమా చూసిన ఫీలింగే వేరు. తప్పదుగా, డబ్బులు సేవ్ చేయాలంటే ఓటీటీలే మేలు అన్న ఫీలింగ్ చాలా మందికి ఉంది మరి. సరేలే, ఈ బాధలెందుకు కానీ అసలు ఓటీటీల కథే వేరు. ఆ హంగామానే వేరు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు, కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించటానికి సిద్ధంగా ఉంటాయనుకోండి. మరి ఈ వారం ఏ సినిమాలు, ఏ వెబ్ సిరీస్‌లు రెడీగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దామా? సో, ఈ వారం ఓటీటీ హంగామా గురించి మీరు, నేను మాట్లాడుకుంటే మొదట కిరణ్ అబ్బవరం ఇంకా తన్వీరామ్ నటించిన 'కా' సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. దీపావళికి వచ్చిన ఈ సినిమా ఆహా! కిరణ్ యాక్టింగ్ వేరే లెవెల్. ఇక దుల్కర్ సల్మాన్ కూడా రెడీగా ఉన్నాడండోయ్. దుల్కర్ సల్మాన్ అలాగే మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రోజు నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా దీపావళి సినిమాలలో ఒక మంచి హిట్టు. ఇక ఈ 2 సినిమాల గురించి మనకి తెలిసిన విషయమే కాబట్టి థియేటర్‌లో ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ఓటీటీలో కూడా అదే విధంగా అలరిస్తాయి. అదే విధంగా వ్యూయర్‌షిప్‌ను కూడా అందుకుంటాయి. మరి మిస్ అవ్వకండి. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది యంగ్ యాక్టర్ నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా. ఇది కూడా ప్రైమ్ వీడియోలో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. సినిమా థియేటర్‌లో పెద్దగా ఆడలేదు కానీ కనీసం ఓటీటీలో అయినా ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా ఎదురు చూస్తున్నా. ఇక కొత్త సినిమా 'వికట కవి' చాలా విచిత్రంగా ఉంది కదా! ఇది కూడా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా బాగుందని కొంచెం పాజిటివ్ టాక్ అయితే ఇప్పటికే వచ్చేసింది. ఇక ఆహాలో అయితే మలయాళ నటుడు టొవినో థామస్ 'నారదన్' సినిమా నవంబర్ 29 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ప్రియదర్శి సినిమాలు వేరే లెవెల్ కదా! ప్రియదర్శి తాజాగా నటించిన 'తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి' కూడా ఆల్రెడీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక తదుపరి నెట్‌ఫ్లిక్స్‌లో రణదీప్, తమన్నా 'సికిందర్ కా ముకద్దర్' సినిమా 29వ తేదీ నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే చిన్నపిల్లల సినిమా 'పారాషూట్' 29వ తేదీ నుంచి ప్రసారం అవుతుంది. చిన్నపిల్లలకి ఈ సినిమా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఇక ఈటీవీ విన్‌లో హెబ్బా పటేల్ నటించిన 'సందేహం' సినిమా కూడా ఇప్పటికే స్ట్రీమ్ అవుతుంది. ఇక మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మన బల్లాల దేవ రానా దగ్గుబాటి లేటెస్ట్ షో గురించి. మేం చెప్పాలా? మీకు ఆల్రెడీ తెలుసు కదా! సిద్ధు జొన్నలగడ్డతో తాజా ఎపిసోడ్ 30వ తేదీన ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుందని ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం. కాబట్టి ఈ కొత్త సినిమాలు, ఈ కొత్త వెబ్ సిరీస్‌లు చూసి వారం మొత్తం ఎంజాయ్ చేయండి. వచ్చే వారం మరికొత్త సినిమాలతో, మరికొత్త వెబ్ సిరీస్‌లతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.